హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 41. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఒక బనానా, కొన్ని స్ప్రౌట్స్, కొన్ని సోక్ చేసిన నట్స్, సీడ్స్ అయితే తీసుకున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు పన్నీర్ ఇంకా బ్రోకలీతో రైస్ చేసుకుందాం అనుకున్నా. దానికోసం అయితే హోమ్ మేడ్ పన్నీర్ ప్రిపేర్ చేసుకున్నాను. పన్నీర్ ఎప్పుడు కూడా నేను బయట అయితే కొన్ను, మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. నాకు బయట పన్నీర్ అంటే కొన్ని కెమికల్స్ అవి మిక్స్ చేస్తారని చెప్పేసి భయము, అందుకని కంపల్సరీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాంతో ఎక్కువ రెసిపీస్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈరోజు అయితే బ్రోకలీ పన్నీర్ రైస్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత కొంచెం బటర్ అయితే యాడ్ చేశాను. మనకు కావాలంటే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ అయితే యాడ్ చేసుకోవాలి. అది ఒక 1 minute పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది గార్లిక్ ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న బ్రోకలీ అయితే యాడ్ చేసుకోవాలి. బ్రోకలీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 minute or 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత బ్రోకలీని పక్కకు అనుకుని పన్నీర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు. లేదు ఎక్కువ క్వాంటిటీ చేయాలి అనుకున్నప్పుడు పన్నీర్ విడిగా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెమే చేస్తున్నాను కాబట్టి పన్నీర్ కూడా సైడ్ని యాడ్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇంకో ప్యాన్లో ఫ్రై చేయాలంటే మళ్ళీ గీ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలని చెప్పేసి సేమ్ ఇదే ప్యాన్లో ఒక సైడ్ బ్రోకలీ కుక్ అవుతుంది, ఒక సైడ్ పన్నీర్ కుక్ అవుతుంది అని చెప్పేసి ఇలా చేశాను. ఇంకా బ్రోకలీలో లైట్గా కొంచెం అయితే సాల్ట్ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇది బ్రోకలీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, అసలు ఎక్కువ కుక్ కూడా చేయకూడదు, లైట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇంకా ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి, రెండు కలిపేసి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనకి స్పైస్ కోసము చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 tablespoon చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ అయితే ముందులో యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా నేనైతే ఒరిగానో యాడ్ చేసుకుంటున్నాను. కావాలి అనుకుంటే ఇటాలియన్ సీజనింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే ఎక్కువ ఒరిగానోను వాడతాను ఇంట్లో, అదే ఉంది, అదే యూస్ చేశాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాను, కావాలంటే వైట్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. చాయిస్ అయితే మందేను, ప్రాబ్లం ఏం లేదు. కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో బ్రోకలీలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను, నాకు సరిపోయినట్టు అనిపించారు, అందుకే లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర ఉంది, అందుకే కొత్తిమీర యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు నేను బ్రోకలీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా 3 o'clock టైంలో ఒక గ్లాస్ బటర్ మిల్క్ కూడా తీసుకున్నాను, బట్ నేను అది పిక్ తీసుకోలేదు, అందుకే పెట్టలేకపోయాను. బటర్ మిల్క్ కూడా తీసుకున్నాను. మ్యాక్సిమం అయితే ప్లెయిన్ కర్డ్ తీసుకుంటా, అది తీసుకోనప్పుడు బటర్ మిల్క్ అయినా తీసుకుంటా. ఏదో ఒకటి అయితే కంపల్సరీ కర్డ్ అయితే తీసుకుంటాను ఆఫ్టర్నూన్ టైంలో. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clockకి. ఆ టైంలో అయితే బాయిల్ చేసిన స్వీట్ కార్న్ ఇంకా కొంచెం కీరా సలాడ్ అయితే యాడ్ చేసుకున్నాను దానికి. ఈ రెండింటితో నా డిన్నర్ అయితే ఫినిష్ చేశాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.